మార్కెట్ అనలిస్ట్ సుందర రామిరెడ్డి గారు మార్చి 30-31 తేదీలో కండక్ట్ చేసే ETF ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ఎడ్యుకేటివ్ వెబినార్ లో పాల్గొని మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్ కి కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోండి. బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సుందరరామరెడ్డి గారు నమస్తే. సుందరరామరెడ్డి గారు, ఏంటి అసలు ఈ మధ్య సెబీ రోజుకొక కొత్త అనౌన్స్మెంట్తో మార్కెట్ వర్గాల్ని హడలెత్తిస్తోంది. అండ్ రీసెంట్గా ఒక 3-4 డేస్ బ్యాక్ నేను ఒక ఆర్టికల్ చదివాను. ఇంటర్నేషనల్ ఈటీఎఫ్స్ని కూడా స్టాప్ చేయండి, వాటిని బ్యాన్ చేయండి అంటూ కూడా సెబీ యొక్క అనౌన్స్మెంట్ తీసుకురావడం జరిగింది. ఎందుకు సెబీ ఇంత అగ్రెసివ్గా ఇటువంటి అనౌన్స్మెంట్ తీసుకొస్తుంది అసలు? బేసికల్గా ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత పెట్టాలి ఎంత పెట్టకూడదని ఆర్బీఐలు డిసైడ్ చేస్తారండి. సో లిమిట్స్ని ఆర్బీఐ ప్రిస్క్రైబ్ చేస్తుంది అనమాట. సెబీ వాళ్ళు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తారు అంతే. కాబట్టి ఇందులో సెబీ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. సో యాజ్ పర్ ఆర్బీఐ గైడ్లైన్స్ ఏంటంటే ఓవర్సీస్ మొత్తం టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ మ్యూచువల్ ఫండ్ హౌస్ నుంచి అయితే $7 బిలియన్ దాటుకోవడానికి వీల్లేదు. $7 బిలియన్ అనమాట. అదే ఈటీఎఫ్స్కి అయితేనేమో $1 బిలియన్ అనమాట. అయితే $1 బిలియన్ క్రాస్ అవుతుంది ఇప్పుడు. అందుకని ఫ్రెష్గా ఈటీఎఫ్స్ ఇన్వెస్ట్మెంట్స్, ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్ కాపేయమని చెప్పేసి సెబీ వాళ్ళు గైడ్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే దానికి ఇచ్చిన లిమిట్ దాటుతుంది కాబట్టి. సో ఓవర్సీస్ ఈటీఎఫ్స్ ఒకటే అవి ఎంతవరకు అంటే 1 బిలియన్ పర్మిషన్ వచ్చేంత వరకు అది దాటిపోతుంది కాబట్టి ఆపేయమన్నారు. టోటల్ మ్యూచువల్ ఫండ్స్ డైరెక్ట్ స్టాక్స్లో కావచ్చు, లేదా మ్యూచువల్ ఫండ్ రూపంలో కావచ్చు, లేదా ఈటీఎఫ్స్లో కావచ్చు అయితే అప్ టు $7 బిలియన్ వరకు పెట్టచ్చు అనమాట ఆ లిమిట్ అయితే. ఇది ఆర్బీఐలో ఎప్పుడో పెట్టారండి. యాక్చువల్గా ఒకసారి ఇంతకుముందు 22 ఫిబ్రవరిలోనే దాటినాయి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్. అప్పుడు ఆర్బీఐ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ ఏం తీసుకోకుండా బ్యాన్ చేసింది, ఎందుకంటే లిమిట్ దాటుతుంది కాబట్టి. తర్వాత వరల్డ్ వైడ్గా కరెక్షన్ స్టార్ట్ అయింది కాబట్టి 22 తర్వాత మళ్ళీ 23లో అలౌ చేశారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఆ సీలింగ్ దగ్గరకు వచ్చారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు సెబీ వాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తున్నారు అంతే. కాబట్టి ఈ ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా ఆర్బీఐ కంట్రోల్ చేస్తుంటుంది. అండ్ సెబీ వాళ్ళు ఆ రూల్స్ని ఇంప్లిమెంటేషన్ చేస్తుంటారు అంతే. సో ప్రస్తుతానికైతే నాన్ ఈటీఎఫ్ ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఏది April 1 తర్వాత కూడా. ఈటీఎఫ్స్ మాత్రం ఆ లిమిట్ దాటుతుంది కాబట్టి $1 బిలియన్ అదొకటే ఆపేస్తున్నారు ప్రస్తుతానికి. ఎఫెక్ట్ ఫ్రమ్ April 1 నుంచి గెలవ చేయరు అనమాట. సో కాబట్టి ఎవరైనా ఇంటర్నేషనల్ ఈటీఎఫ్స్లో కనుక ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కనుకుంటే దీన్ని నోటీస్ చేయాలి. బట్ గుర్తుపెట్టుకోండి, విత్ ఇన్ ద ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే అలౌ చేయరు, కానీ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ అమ్ముతుంటే కనుక ఫ్రెష్ బై చేసుకోవచ్చు. అందుకని ఖచ్చితంగా 100% ఆపరు దాన్ని. బట్ కొత్త న్యూ యూనిట్స్ అయితే మాత్రం ఎయిమ్స్ కంపెనీలు కొనడానికి వీల్లేదు. అందుకని విత్ ఇన్ లోకల్గా డిమాండ్ సప్లై అయితే వీళ్ళు అబ్జర్వ్ చేస్తారు. కొత్త యూనిట్స్ మాత్రాన్ని మార్కెట్ మేకర్స్ వీళ్ళు అమ్మటానికి కుదరదు అనమాట ఇంకా. సో అయితే అంటే ఇప్పుడు ఈ అనౌన్స్మెంట్ తీసుకొచ్చాక ఈటీఎఫ్ల మీద ఒక న్యూస్ అనేది రావడం జరిగింది కాబట్టి అంటే లోకల్గా ఈటీఎఫ్ల మీద ఈ ప్రభావం ఏదైనా చూపే అవకాశం ఉందంటారు? అసలు అలాంటి ఛాన్స్ ఏదైనా? అలా ఏముండదండి. ఎందుకంటే బేసికల్గా ఈ ఆర్బీఐ వాళ్ళైనా సెబీ వాళ్ళైనా టైం టు టైమ్ మార్కెట్లో ఉన్న డిమాండ్ సప్లై బేస్గా తీసుకుని రూల్స్ వస్తాయి అనమాట. ఈ $7 బిలియన్ దాటి పెట్టకూడదని చెప్పేసి ఆర్బీఐ ఎప్పుడో పాత రూల్ అండి అది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా వాళ్ళు ఇంకా ఆ రూల్ని ఎత్తేలేదనమాట. ఆ రూల్ ఎప్పుడైతే సీలింగ్ పోతుందో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు ప్రస్తుతానికి ఆపేస్తారు. మళ్ళీ కొంచెం ఎంకిపోయింది అనుకోండి మళ్ళీ ఫ్రెష్ ఎలో చేస్తారనమాట. అందుకని ఎవరైనా ఎస్ఐపీలో వాటిలో కంటిన్యూ చేసుకుంటే డైరెక్ట్ స్టాక్స్ లాగా మ్యూచువల్ ఫండ్ లాగా వాళ్ళు కంటిన్యూ చేసుకోవచ్చు. ఓన్లీ ఈటీఎఫ్ ఫార్మెట్లో వాటికి మాత్రం అవి థ్రెషోల్డ్ లిమిట్ దాడుతున్నాయి కాబట్టి వాటిని మాత్రం ఆపుతున్నారు అనమాట. ఇండియాలో ఇంటర్నేషనల్ ఈటీఎఫ్స్ లో బాగా ఫేమస్ అనుకుంటే మాఫాంగ్ ఒకటి అండ్ MOIN 100 ఒకటి, మోతిలాల్ ఓస్వాల్ నాస్డాక్ 100 ఒకటి, అండ్ హాంకాంగ్ సంబంధించిన HMK టెక్ ఒకటి, హాంకాంగ్ బీస్ ఒకటి, ఈ 4 ఉంటాయండి. అండ్ కాబట్టి పెద్దగా ఏం లేవు, అంత పాపులర్ ఏం కాదు. ఇందులో మాఫాంగ్ చాలా పాపులర్ అంతే. అదైనా సరే ఎగ్జిస్టింగ్ వాళ్ళు అమ్ముతుంటే పాతలు ఎవరైనా కొత్తలు కొనుక్కోవచ్చు, బట్ కొత్త యూనిట్స్ మాత్రం క్రియేట్ చేయకూడదు వాళ్ళు ఇంకా అంతే. అది కూడా ఫర్దర్ వాళ్ళు రూల్ ఇచ్చేంత వరకు. మీకు మ్యూచువల్ ఫండ్స్లో కనుకుంటే అది డైరెక్ట్ స్టాక్ హోల్డింగ్ చేస్తారు కాబట్టి అవి కంటిన్యూ అవ్వచ్చు. అంటే మ్యూచువల్ ఫండ్స్ తీసుకుని ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్ కొంటున్నారనుకోండి అవి ఎస్ఐపి కంటిన్యూ చేయొచ్చు. ఏదైనా కానీ టైం టు టైం మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు మనకు కమ్యూనికేట్ చేస్తారండి మెయిల్ ద్వారా. అందుకని రెస్ట్రిక్షన్ చేస్తారా లేదా అని చూడాలి. ప్రస్తుతానికైతే నాన్ ఈటీఎఫ్ ఓవర్సీస్ వాటికైతే అలౌ చేస్తున్నారు. ఒక్క ఈటీఎఫ్స్కి ఓవర్సీస్ ఈటీఎఫ్స్కి మాత్రమే రెస్ట్రిక్ట్ చేస్తున్నారు కొత్త వాటికి. అది కూడా ఎఫెక్టివ్ ఫ్రమ్ April 1. అందుకని మీరు పాతవి ఉంటే ఎప్పుడైనా అమ్ముకోవచ్చు, మీకు అలాంటి రిస్ట్రిక్షన్
లేదు. పాత వాళ్ళు అమ్ముతుంటే మనం ఎలా కొనుక్కోవచ్చు అనమాట. ఎక్కువ సార్లు ఇట్లా రిస్ట్రిక్షన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒరిజినల్ రేటుకి అమెరికాలో రేటుకి మన దగ్గర రేటుకి మధ్య డిఫరెన్స్ అవుతుంది. ఇంకా అంటే దాంతో పోల్చుకుంటే ఇక్కడ మోర్ డిమాండ్ క్రియేట్ అవుతుంది. యూనిట్ వాల్యూ 2-3% ఎక్కువ ఉంటుంది రేటు మన దగ్గర. ఎందుకంటే లాస్ట్ టైం నేను MON 100 చూసినప్పుడు అక్కడ రేటుకి ఇక్కడ రేటుకి తేడా ఉంది. INAV అని ఒకటి ఉంటుంది, ఇంటరాక్టివ్ NAV అంటారు. లైవ్ మార్కెట్లో ఒరిజినల్ ప్రైస్ ఎంత, మనకి పడే రేట్ ఎంత మనకి క్లియర్గా అర్థమవుతా ఉంటుంది. అందుకే INAV వేరు, ఒరిజినల్ యూనిట్ వేరు అనమాట. మనం కంపేర్ చేసినప్పుడు క్లియర్గా ఉంటుంది. సో ఇవాళ రేపట్లో బోల్డ్ ETFs వచ్చినాయండి. వై గో ఫర్ అబ్రాడ్ అంటే అదేం లేదు. ఇండియా సంబంధించి అబ్రాడ్ ETFs అంటే నథింగ్ బట్ అమెరికా టెక్నాలజీ ETFs అండి, నథింగ్ ఎల్స్. అమెరికాలో ఈ మాపాంగ్, MON 100, S&P 500 ఈ తప్ప కొత్త ఏమి ఉండవు అనమాట. వేరే వరల్డ్ వైడ్ ఎక్కడ అంత పాపులర్ ఏం కాదు మన దగ్గర. అందుకని దీనివల్ల పెద్ద ఎఫెక్ట్ అవుతుంది నేను అనుకోవట్లేదు. అందుకని ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళలో ETFs చేసే ఫండ్ ఆఫ్ ఫండ్స్ కానీ ETFs కానీ సఫర్ అవుతాయి అంతే. బట్ మ్యూచువల్ ఫండ్స్, ఓవర్సీస్ మ్యూచువల్ ఫండ్స్ కంటిన్యూ చేసుకోవచ్చు. అండ్ మిగతా ఫార్మాట్లో డైరెక్ట్ స్టాక్ పికింగ్ కూడా మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. వాటికి ఇలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. సో మొత్తానికి ఈ పెట్టుబడిదారుల యొక్క ప్రయోజనాలను కాపాడడానికి అటు రిజర్వ్ బ్యాంక్ కానీ ఇటు సెబీ కానీ ఎప్పటికప్పుడు చాలా అగ్రెసివ్గా, చాలా అప్డేటెడ్గా ఉంటుంది. అందరికీ ఒక అవేర్నెస్ తీసుకోవడంలో కూడా ఈ మధ్య చాలా ముందు ఉంటుంది. అవును, మనం ఎక్కువసార్లు మనకు నచ్చలేదు కాబట్టి బ్యాడ్గా అనుకుంటాం, కానీ రెగ్యులేటర్ ఎప్పుడు కూడా బ్రాడ్ వేలో ఇన్వెస్టర్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. దానికి పర్పస్ అంటూ ఉంటుంది ఎంతకంత. కాకపోతే వాళ్ళ టైమింగ్ అనేది క్వశ్చనబుల్ అనమాట. అది రైట్ టైంలో చేస్తున్నారా, రాంగ్ టైంలో చేస్తున్నారా, అంతమించి చేయలేదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రేక్షకుల విజ్ఞప్తి, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. రీడ్ ఆల్ ద రిలేటెడ్ డాక్యుమెంట్స్ అండ్ స్కీమ్స్ కేర్ఫుల్లీ బిఫోర్ ఇన్వెస్టింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.